హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ టిక్కా పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంట్లోనే ఈజీగా పన్నీర్ టిక్కా పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల మైదా తీసుకోండి. మీరు ఈ పిజ్జాని ఓవెన్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. మనము పిజ్జాలో ఎక్కడ సాల్ట్ యాడ్ చేయము కాబట్టి మీరు ఈ పిజ్జాకి మీ టేస్ట్ని తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ ఏమీ యూజ్ చేయకుండా కర్డ్ తోటే సాఫ్ట్ డో లాగా కలిపి పక్కన పెట్టుకోండి. కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకుంటూ మెల్లిగా కలుపుకోండి. ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా బటర్ అప్లై చేసి లిడ్ క్లోజ్ చేసి 15 మినిట్స్ పక్కన పెట్టండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు. పక్కన పెట్టుకోండి. తర్వాత మనము పన్నీర్ టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 100 గ్రామ్స్ పన్నీర్ని మీకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఈ పన్నీర్లోనే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్కి బాగా పట్టాలి అంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండానే డైరెక్ట్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోండి. మనకు ఈ మసాలాలన్నీ రోస్ట్ అయ్యి పన్నీర్లోకి బాగా వెళ్తాయి. మెల్లిగా 2 వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
మీరు కావాలి అని అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా మనకు ముందుగా ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకు పన్నీర్ చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఇంకా కావాలి అంటే పిజ్జా మీద వేసే టాపింగ్స్ కూడా ఇలానే మసాలాలు పట్టించి కొద్దిగా షాలో ఫ్రై లాగా చేసి మళ్ళీ పిజ్జా మీద మీరు వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఓన్లీ పన్నీర్ని మాత్రమే ఫ్రై చేసి పిజ్జా టాపింగ్స్కి యూజ్ చేశాను. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మనము బేక్ చేయడానికి తీసుకున్న బేక్ ట్రే కానీ లేదా ఒక ప్లేట్లోనైనా కానీ కొద్దిగా బటర్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ కోసం పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. యాక్చువల్గా పిజ్జా రౌండ్గా ఉంటుంది, బట్ నా దగ్గర రౌండ్ ట్రే లేదు, అందుకే ఈ స్క్వేర్ ట్రేలో స్ప్రెడ్ చేశాను. మీరు కావాలంటే ప్లేట్లో అయినా రౌండ్గా ఉండే ఒక ప్లేట్లోనైనా కానీ కొద్దిగా బటర్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పిండిని మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కావాలి అంటే అప్పడాల కర్ర యూజ్ చేసైనా ముందుగా బేస్ని రోల్ చేసుకొని తర్వాత ఇలా ప్యాన్లో పెట్టేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానైనా హ్యాండ్స్ యూజ్ చేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ స్పేస్ వదిలేసి సైడ్స్కి ఫింగర్స్తో ఇలా మార్క్స్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనం వేసే చీజు సాస్లు బయటికి వెళ్ళకుండా బాగుంటుంది. తర్వాత ఫోర్క్ యూజ్ చేసి ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ చేసుకోవడం వలన మనకు పిజ్జా అనేది పొంగకుండా ఈవెన్గా బేక్ అవుతుంది. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనే పిజ్జా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ సాసులన్నీ మనం మార్క్ చేసిన ప్లేస్ల వరకే ఉండేలా చూసుకోండి, మరీ సైడ్లకి వచ్చేలాగా స్ప్రెడ్ చేయకండి. ఇలా ఈవెన్గా అన్ని సాసులన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనము గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ను కూడా వేసుకోండి. చీజ్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇక్కడ ఇంకొంచెం పిజ్జా సాస్ అప్లై చేశాను నేను. మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా సాస్లు అప్లై చేసుకొని చీజ్ కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా చీజ్ కూడా వేసుకున్న తర్వాత మనము పిజ్జా టాపింగ్స్ కోసము క్యాప్సికము, ఆనియన్, టమాటో, తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మన పన్నీరు ముక్కల్ని కూడా వేసుకోండి.
పిజ్జా టాపింగ్స్ కోసం మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆలివ్స్, ఈ విధంగా రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, మష్రూమ్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని యూజ్ చేసుకోండి. ముందుగా ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న వెజ్జెస్ని కూడా వేసుకొని సైడ్లకి కొద్దిగా కరిగించి పెట్టుకున్న బటర్ను కూడా అప్లై చేయండి. ఈ విధంగా పిజ్జా టాపింగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత బటర్ కూడా అప్లై చేసిన తర్వాత దీనిని ఓవెన్లో అయితే 420 degrees దగ్గర ఫ్రీహీట్ చేసుకొని 15 minutes వరకు బేక్ చేసుకోండి. అదే స్టవ్ మీద అయితే ముందుగా ప్రీహీట్ చేసుకొని ప్యాన్ని తర్వాత ఒక స్టాండ్ పెట్టి మనం బేక్ చేసుకునే ట్రే వేసి పెట్టి లిడ్ క్లోజ్ చేసి 20 minutes బేక్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా ప్యాన్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకొని అయినా కూడా మీరు ఇది బేక్ చేసుకోవచ్చు. ఎలా అయినా పిజ్జా బాగుంటుంది. మీరు స్టవ్ మీద బేక్ చేసుకోవడానికి నేను ఇంతకుముందు వీటితో పిజ్జా చేశాను. కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా పెడతాను. నేను ఇక్కడ ఓవెన్లో బేక్ చేశాను. 420 degrees ప్రీహీట్ చేసుకొని 15 minutes బేక్ చేసుకున్నాను. ఇలా బేక్ చేసుకున్న తర్వాత మనకు పిజ్జా ఇలా రెడీ అయింది. చాలా బాగా బేక్ అయింది. తర్వాత దీనిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ పన్నీర్ పిజ్జా రెడీ అయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.